అయిపోయింది. ఇవాళ 8వ రోజు. అయ్యో అన్నం వండిన, ఇక కోడిగుడ్ల కూర వండిన. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్ల కూర వండిన. ఇది పాలు ఇయాటి, ఇక పాలు. ఇక ఫ్రెండ్స్ ఇయాటి అన్నం వండిన, మీరు కోడిగుడ్ల కూర వండిన, ఇటు పాలు వేడి చేసిన. ఇక నా జీవితం గురించి ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఎప్పుడు నా కష్టాలే, నాకు ఎప్పుడు బాధలే ఉంటాయి. నాకు ఈ బాధలు ఎన్నడుకున్నా ఈ బాధలు తప్పాయి. అసలు నిజంగా ఫ్రెండ్స్, ఎందుకు బాధలు తప్పాయి అంటే నిజంగా చెప్తున్నా, ఏం చేయాలో చెప్పు. నేను ఎప్పుడు చిన్నప్పుడు కష్టపడ్డా, చిన్నప్పుడు సంధి కష్టపడకుండా వచ్చిన అమ్మోళ్ళ ఇంటికాడ కష్టపడ్డా. సరే అమ్మోళ్ళ ఇంటికాడ కష్టపడ్డా కదా అని అత్తారింటికాడ సుఖం దొరుకుతుంటే అత్తారింటికాడ కదా కష్టం. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇద్దరిని ఒక పాప బాబుని పట్టుకొని, నిజంగా చెప్తున్నా, చిన్న పాప పట్టుకొని నేను నిజంగా హైదరాబాద్లో ఇళ్ళలో పనిచేస్తున్నా ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, పాపని మరీ 3 సంవత్సరాల పాపని నేను ఇంట్లో విడిచిపెట్టి, సంవత్సరం పాపని ఫస్ట్ సంవత్సరం పాపని విడిచిపెట్టుకుంటా పనికి వెళ్ళిన. ఇప్పుడు 3 సంవత్సరాల పాపని 3 సంవత్సరాల పాపని, సంవత్సరం బాబుని విడిచిపెట్టి మరీ నేను ఇళ్ళలో పనిచేస్తున్నాను ఫ్రెండ్స్. ఇళ్ళలో పని చేసుకుంటా వాళ్ళని చిన్నగా మెల్లగా పని చేసుకుంటా బతికిన. ఈ హైదరాబాద్లో 2 ఉన్నారా అని మళ్ళీ ఇంటికి వచ్చేసిన, ఊరికి వచ్చేసినా కానీ నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఎప్పుడు ఇదే కష్టం. నిజంగా నేను గవర్నమెంట్ పనికి వెళ్ళిన ఫ్రెండ్స్. నిజంగా నా పిల్లల్ని విడిచిపెట్టి ఇట్లా 100 రోజుల పని అంటే చూసినా, 100 రోజుల పనికి వెళ్ళిన ఫ్రెండ్స్. 100 రోజుల పనికి పోయినా, ఇటు నాటే పోయినా, వరిగల పోయినా, పిల్లల్ని మళ్ళీ ఇంటికి ఊరికి వచ్చి 5 గంటలకు ఇంటికి వస్తాం కదా, ఇంటికి వచ్చి నిజంగా చెప్తాను మస్తు బాధపడుకుంటూ వచ్చి నా బిడ్డకు అన్నం పెట్టేదాన్ని. నా బిడ్డకు మాట రాకపోయి ఫ్రెండ్స్, మన బిడ్డకు అన్నం పెట్టి ఆమె వచ్చారకైతే మస్తు ఏడిచేది. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్. ఆమె ఎందుకంటే ఆమెకు ఇంట్లో నేను మా ఆయన తాగుతాడు ఫ్రెండ్స్. అబద్ధాలు ఎందుకు ఆడలే, ఆయన ఎప్పుడు తాగుతా అంటాడు. ఏం సంపాదించలేదు వారికి. ఆయన తాక్కుంటా తిరుగుకుంటా ఎప్పటికీ పని చేసుకుంటా తాక్కుంటా తిరుగుకుంటూనే ఉంటాడు. వచ్చి ఇంట్లో తాక్కుంటా తినుకుంటా పండుకుంటాడు. ఏమనంటే గొడవ పెట్టుకుంటాడు నాతో అని. నేను సతంగా పనికి వచ్చి నా కూతురుని చూసుకొని, నా కొడుకుని చూసుకొని ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, నేను మస్తు బాధలే ఇస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, నేను ఎంత బాధ అంటే పనికి వచ్చి ఇంటికాడ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని, కూర వండుకొని, అన్నం వండి నా బిడ్డ ఇదినే పెట్టుకొని నైట్ 10 వచ్చి పని అంతా చేసుకునేసరికి 9 ఫ్రెండ్స్. 9 గంటలకు నేను బట్టలు విండేదాన్ని తెలుసా, నైట్ బట్టలు విండి ఎండేసుకునేదాన్ని తెలుసా ఫ్రెండ్స్. మళ్ళీ తెల్లారంగా మబ్బులు లేచి పని చేసుకొని మళ్ళీ పని కూరికేదాన్ని. నిజంగా చెప్తున్నాను, నా జీవితం ఫ్రెండ్స్ నిజంగా నాకు ఎప్పుడు బాధలు ఫ్రెండ్స్. నాకు ఎందుకు ఎత్తానంటే దేవుడు అనేది ఎందుకు ఇచ్చినో ఈ మనిషి జీవితం అనిపిస్తే ఫ్రెండ్స్. నాకు చెప్తున్నా, నాకు ఎవరిని చూసినా ఈ బాధలు ఉండే కానీ నాకైతే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ బాధలు.